హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? ఈ మధ్య వీడియోస్ అయితే సరిగ్గా పెట్టట్లేదండి. పెట్టిన పెద్ద వ్యూ రావట్లేదు. కొంచెం చూసిన వాళ్ళు లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈరోజు నేనైతే కొర్రల దోశలు అయితే వేస్తున్నానండి. నానబెట్టుకుంటున్నాను. ఒక గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసెస్ కొర్రలు అయితే తీసుకున్నానండి. కొంచెం మెంతులు వేసుకొని 4 to 5 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను. ఇదిగోండి, ఈ విధంగా అయితే నీట్గా గాలించుకున్నానండి నేను. ఇలా చేసుకోకుండా దోశ పడితే ఒకవేళ అడుగున మనకి రాళ్ళున్నా ఇసుక లాంటిది ఉన్నా అవన్నీ మళ్ళీ మనం పిండి పట్టేటప్పుడు పిండిలోకి వస్తాయి కదా. అందుకని నేను ఈ విధంగా అయితే గాలించుకున్నాను. మీలో ఎంతమంది ఇలా గాలిస్తారో నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీరు గాలిస్తారా? మీకు వచ్చా గాలించడం? చాలామంది గాలిస్తారు, కొంతమంది రాదంటారు కదా, అలాగ అడిగానండి. ఇదిగోండి, ఈ విధంగా మొత్తం మనకి మట్టి ఇది ఇసుకేనండి. సన్నగా ఉంటుంది ఇది. మనము అట్లే ఇంకా మిక్సీ పడితే ఒకసారి నేను అట్లా పట్టానండి, అందుకే నాకు బాగా తెలుసు. ఇంతకుముందు చాలా రోజుల క్రితం పట్టినప్పుడు ఆ దోసపిండి మొత్తము రవ్వగా ఉంది. మనకి తింటున్నప్పుడల్లా ఇసుక తగులుతూ వస్తుంది. అందుకని నేను ఇంక అప్పటి నుంచి గాలించుకొనే కొర్రలు కానీ అరికెలు కానీ ఇట్లాంటివి ఏవైనా సరే, మినపప్పులో అయితే ఏం ఉండవండి ఎక్కువ శాతం అయితే. ఇంకా అవైతే మిక్సీ పట్టి దానికి ఫర్మెంట్కి పెట్టేయాలండి. నేను ఈవినింగ్ పట్టుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్కి అది ఫర్మెంట్ అవుతుంది. కానీ ఈవినింగ్ కూడా వేశాను, దోశలు అయితే బాగానే వచ్చాయి. ఇంతలోకే మేము డ్రాగన్ ఫ్రూట్ తిన్నాము ఈవినింగ్ స్నాక్కి. మా బాబు మసాలా మజ్జిగ అడిగితే మసాలా మజ్జిగ అయితే చేసి ఇచ్చేసాను. మళ్ళీ నల్లపూసల దండ అయితే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. అది అన్బాక్సింగ్ వీడియో, షార్ట్ వీడియో కూడా నేను పెట్టాను, ఒకసారి చూడండి, ఛానల్లో ఉంటుంది. ఇదిగోండి, దోశ నేను ఈవినింగే వేసానండి. ఇవి నైట్కి వేసుకున్నాము మేము, బాగానే వచ్చాయండి. ఫర్మౌట్ అవుతే ఇంకొంచెం బాగుంటుంది, కొంచెం పులిస్తే. ఇందులోకి నేను కొబ్బరి చట్నీ అయితే పట్టేశాను. కొబ్బరి పల్లీలు వేసి ఏం చేసి చట్నీ అయితే చేసేసానండి. దోశలు మాత్రం క్రిస్పీగా, చాలా టేస్టీగా, హెల్తీ కూడా కదండి. అందుకని కొర్రల దోశలు అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా. మీలో ఎంతమంది కొర్రల దోశలు తిన్నారు? కొర్రల దోశలు చాలా బాగుంటాయండి. మల్టీగ్రెయిన్ కూడా చేసుకుంటారు. కొర్రల దోశలు అయితే బాగుంటాయి. లైక్ చేయండి. చాలామంది మల్టీగ్రెయిన్ దోశలు కూడా వేసుకుంటారు. ఇలా కొర్రల దోశ కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లోపల ఒక్కసారి వీడియోస్ అయితే